ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మహిళలకు ఇవ్వడానికి డబ్బులు లేకపోవడం అన్నది అన్యాయం. అందుకే ఇవాళ ప్రజావాణిలో ఏదైతే సీఎం గారు నేను ఉంటాను ప్రజల గోడు వింటానని మాట ఇచ్చాడో ఉన్నారేమో అని వచ్చాం. ఆయన లేరు, ఆయన రారు అని చెప్పారు. అందుకే మేము అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే అధికారులకు వినతి పత్రం ఇవ్వమని చెప్తా ఉన్నారు. మేము అధికారులకు వినతి పత్రం ఇస్తా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాం. వచ్చే బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా మహిళలకు సంబంధించి 2500 రూపాయలకైనా, స్కూటీలకు సంబంధించి బడ్జెట్ అయినా, 2000 నుంచి 4000కు పెన్షన్ పెంచే బడ్జెట్ అయినా ఖచ్చితంగా దీని మీద డబ్బులు పెట్టాలి. మీరు నిధులు పెట్టకుండా మళ్ళా ఒక సంవత్సర కాలం టైంపాస్ చేసేంత టైం కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉంటాం. అందరికి ఇచ్చి చివరికి ఆడవాళ్లకు ఇచ్చేటటువంటి ఆలోచన చేయడం లేదు ముఖ్యమంత్రి గారు. స్కూటీలు ఇవ్వడం లేదు, తులం బంగారం ఇవ్వడం లేదు, 2500 ఇవ్వడం లేదు, 2000 నుంచి 4000 పెన్షన్ పెంచుతా ఉన్నారు, పెంచుతలేరు. ఇంటికి 1 కాదు 2 పెన్షన్లు ఇస్తామన్నారు. అవ్వలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ వస్తుందేమో అని. ఇప్పుడు తాతలకే పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అవ్వలకి ఏం సమాధానం చెప్తారు? స్కూటీ కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలకి ఏం సమాధానం చెప్తారు? 2500 వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి అక్క చెల్లెలకి ఏం సమాధానం చెప్తారు? వీటి మీద ముఖ్యమంత్రి గారు తప్పకుండా మనకు సమాధానం చెప్పాలి. అమ్మాయి చెప్తున్నట్టుగా 500కే గ్యాస్ అన్నారు, మొత్తం అది గ్యాస్ తప్ప అందులో ఉన్నదేం లేదు, ఏమీ రాలేదు. కరెంటు బిల్ అన్నారు, అది కూడా 100 ఇండ్లకు ఒకరికి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక పట్టణాలలో ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళకే కరెంటు బిల్ ఎగ్జంప్షన్ వస్తుంది తప్పితే ఇంట్లో కిరాయి ఉండేటటువంటి సాధారణ ఆడబిడ్డలకు రావడం లేదు. ఈ అన్ని అంశాలు ప్రభుత్వం గుర్తించి గమనించి కంపల్సరీ ఈ బడ్జెట్లో పెట్టాలి. ఇక కొత్తగా విధవరాలైనటువంటి వాళ్ళకి కానీ, కొత్తగా ఒంటరి మహిళలైనటువంటి వారికి కానీ, కొత్తగా ఏజ్ నిండినటువంటి 57 సంవత్సరాలు నిండినటువంటి వారికి కానీ ఇంతవారికి పెన్షన్ రాయలేదు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఎన్నికల ముందు అట్లా చెప్పలేదు కదండి. హామీలు ఏమి చెప్పారు? తులం బంగారం ఇస్తామని చెప్పినారు.
దాదాపుగా సంవత్సరానికి 1,00,000 పెళ్లిళ్ళు జరిగినాయి అనుకున్నా 2 లక్షల తులాల బంగారం రేవంత్ రెడ్డి గారు బాకీ ఉన్నాడు తెలంగాణ ఆడబిడ్డలకి. ఆ బంగారం ముంగట పెట్టి తర్వాత ఆయన ముఖం చూపెట్టి ఓట్లు అడగాలి. వరుస పెట్టి ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల మీద ఎన్నికలు పెడతా ఉన్నారు. మొన్న మున్సిపాలిటీలు అయిపోయినాయి, మరి ఇప్పుడు ఏదో ఆగమైపోయినట్టు ఒక పక్క అసెంబ్లీ ఉంది, ఒక పక్క బడ్జెట్ ఉంది, ఇంకొక పక్క ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ గ్రామాలలో ఎన్నికలకు పోతామంటా ఉన్నారు. గ్రామాలలో ఉన్న ఆడబిడ్డలకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తే అడగండి, వాళ్ళని ఎందుకు ఇవ్వలేదు, మాకు నిలబెట్టుకోవాల్సిన హామీలు ఎందుకు పెట్టుకోలేదని అడగండి. అందరికన్నా ఆఖరికి ఆడబిడ్డలమా, ఆడబిడ్డల తరఫున ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారా? ఎందుకోసం ఇట్లా చేస్తున్నారని ఖచ్చితంగా కాంగ్రెస్ని ప్రశ్నించాలని చెప్పి నేను ఆడబిడ్డలు కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ చెప్పింది మహిళలతోటి అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో అనేటువంటిది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పారిపోతూ ఉన్నది, ఎక్కడికక్కడ హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు ఇచ్చిన మాటలు, ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు మీరు అల్కగా తీసుకోకండి, నిలబెట్టుకోండి. 2,500 ఇవ్వండి, అదేవిధంగా పెన్షన్ పెంచండి, ఇంటికి 2 ఇస్తామన్నారు ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి. అన్నిటికన్నా మించి నేను పదే పదే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఫీ రియంబర్స్మెంట్ బంద్ చేస్తే ఆడబిడ్డలు అన్యాయం అయిపోతూ ఉన్నారు, ఆడబిడ్డలు చదువులు అనిపిస్తూ ఉన్నారు. ఫీ రియంబర్స్మెంట్ నిధులు కూడా పూర్తిగా విడుదల చేయాలి ఈ బడ్జెట్లో అని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. బడ్జెట్లో ఇవి మహిళలకు సంబంధించిన ప్రావిజన్ పెట్టకపోతే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అప్పటి నుండి పెన్షన్ ఇవాళ రాష్ట్రంలో 26 ఫిబ్రవరి నుండి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఆడబిడ్డల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో, మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చే హామీ కావచ్చు, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్లో తులం బంగారం ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా 2,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేసే హామీ కావచ్చు, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పి కేవలం మగవాళ్ళకి ఇచ్చి కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం, ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వకపోవడం, ఈ అన్ని హామీలకు సంబంధించి ఈ బడ్జెట్లో మీరు పద్దు ప్రవేశపెడితేనే వచ్చే సంవత్సరంలో అన్నా మీరు చేసే అవకాశం ఉంటుంది. ఇదే మీ చివరి బడ్జెటు, ఇంకా ఆ తర్వాత వచ్చే బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఆడబిడ్డలకు మాట ఇచ్చి తప్పకండి. ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2,500 ప్రతి నెల ఇచ్చేటటువంటి పద్దును బడ్జెట్లో ప్రవేశపెట్టండి. మేము 26వ తారీఖు వరకు వేచి చూస్తాం. ఆ రోజు మా ఆడబిడ్డలకు సంబంధించిన అంశం కనుక లేకపోతే అందులో ప్రతి జిల్లాలో మీరు ఇవాళ ఇక్కడ ఎట్లయితే చూసారో అట్లానే ఉద్యమాలు వస్తాయి. అవసరం అనుకుంటే సమయం సందర్భం బట్టి అసెంబ్లీనైనా ముట్టడిస్తాం, సెక్రటేరియట్నైనా ముట్టడిస్తాం. ఆడబిడ్డలకు మాత్రం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల మీద ఎన్నికలు చేసుకుంటున్నారు తప్పితే ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల విషయం మాట్లాడతలేరు. నిన్న ఏం చెప్తా ఉన్నారు, మేము బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. సంతోషం, మీరేం ఘనకార్యం సాధించలే, మీరు చెప్పిన పని చేస్తూ ఉన్నారు అంతే. రైతులకు బోనస్ ఇచ్చి ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు ఎగ్గొట్టడం అంటే అర్థం ఏంటి? అంటే ఆడబిడ్డల పట్ల ఎవరు లేరు, ఎవరు అడగరు అని ఆడబిడ్డలను అల్కగా తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి. కోటీశ్వర్లను చేస్తామని చెప్పిన మీరు కనీసం నెలకిస్తామన్న 2,500 ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద సంపూర్ణంగా కంటిన్యూస్గా తెలంగాణ జాగృతి పోరాడుతుందని కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిన్న రఘునందన్ రావు, గూడెం మైపాలరెడ్డి ఒకే కారులో పోయి ఓటేసిరు. దాని గురించి మీరు గతంలో చెప్పారు, ఇది మొదటి అడుగు అన్నారు వాళ్ళిద్దరు కలయికకు. మీరు ఒక్క దగ్గర కాదు బ్రదర్, చాలా చోట్ల కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ హాజరవ్వలేదు, నారాయణపేటలో హాజరవ్వలేదు, అనేక చోట్ల ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గతంగా సహకరించి బీజేపీకి అంతో ఇంతో 1-2 చైర్మన్లు వచ్చినాయంటే ఇలా బీఆర్ఎస్ దయతో వచ్చినాయి తప్పితే డైరెక్ట్గా రాలే. నారాయణపేటలో వైస్ చైర్మన్ జాగృతి అభ్యర్థులకు ఇస్తామంటే పైన బీఆర్ఎస్ అధిష్టానం నుండి బీజేపీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్పి చివరి నిమిషంలో బీఆర్ఎస్ వాళ్ళు హాజరు కాకుండా బీజేపీకి చైర్మన్ సీట్ వచ్చేటట్టు చేశారు. అదేవిధంగా కరీంనగర్లో చేశారు, అదేవిధంగా ఇస్నాపూర్లో చేశారు, అదేవిధంగా అనేక చోట్ల. అంటే మొత్తం ఈ ఎన్నికలంతా కూడా ఎక్కడ ఎవరు ఎట్లా కలిసిరో అర్థం కానటువంటి ఒక హంగ్ పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్లో అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే జరుగుతుంది.
తెలంగాణ జాగృతి ఒక కొత్త శక్తిగా రాజకీయాల్లోకి రాబోతూ ఉంది, రాజకీయాన్ని మార్చబోతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నాం, హామీ ఇవ్వకండి, ఇస్తే పూర్తి చేయండి. ఆ హామీ ఇచ్చేంత వరకు వదలకుండా జాగృతి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. మహిళలకు సంబంధించి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత లైట్ తీసుకుంటుంది? మరి ఎందుకంటే అడిగేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. మేము అడుగుతున్నాం, ఆడబిడ్డల పక్షాన జాగృతి నిలబడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.